హాయ్ ఫ్రెండ్స్, స్వీట్ షాప్లో అమ్మే కాజు కట్లీని సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దానికోసం ఒక కప్పు జీడిపప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పలుకు లేకుండా బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని మంటని సిమ్లో పెట్టి మనం ఏ కప్పుతో జీడిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు పంచదార వేసి పావు కప్పు నీళ్ళు పోసుకొని పంచదారని కరిగించుకోవాలి. పంచదార కరిగిన తర్వాత ఇలా లేత తీగ పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసుకున్న జీడిపప్పు పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు గరిటెతో తీసుకొని బటర్ పేపర్ మీద వేసుకోవాలి. బటర్ పేపర్తో 1 నిమిషం పాటు బాగా మర్దన చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బర్ఫీ అనేది సెమీ సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత ఒక ప్లేట్ మీద ఉంచి చపాతీ కర్రతో ఇలా మందంగా ఒత్తుకోవాలి. తర్వాత స్వీట్స్ మీద వేసి సిల్వర్ పేపర్ని వేసుకొని ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే కాజు బర్ఫీ రెడీ. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. సబ్స్క్రైబ్.